మహారాణి, మేనరాణి, ఎక్కడున్నావు ప్రియా? సునంద, మీ రాణి కనపడదే, ఎక్కడుంది ఆమె? మహారాజా, ప్రాతకాలం నుంచి నేను ఆమెని వెతుకుతున్నాను. కనపడితే నాకు తెలియచేయి. చిత్తం. ప్రతిహారి చిత్తం. నువ్వెక్కడైనా మేనరాణిని చూసావా? అనేక మార్లు చూశాను స్వామి. మీ సేవలో నిత్యము ఆమెను చూస్తున్నాను. మందబుద్ధి, నేను అడుగుతున్నది ఈ రోజున మహారాణిని ఎక్కడైనా చూసావా అని. ఆమె ఎక్కడుందో చెప్పగలవా? క్షమించండి మహారాజా, గత కొద్ది దినాలుగా నాకు ఆవిడ దర్శనం కలగలేదు. మరి మహారాణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మహారాజా, కులగురువులు గర్గఋషి వేయించేశారు. గురుదేవా, తమ సేవకుడి ప్రాణము స్వీకరించండి. ఆయుష్మాన్ భవ. ధ్యానహు. రండి గురుదేవా. కూర్చోండి గురుదేవా. లేదు హిమవంత, కూర్చునే వ్యవధి లేదు. యజ్ఞస్థలానికి చేరుకోవాలి. నేను కేవలం నీకో శుభవార్త తెచ్చా. చెప్పండి గురుదేవా. హిమవంత, మా జ్యోతిష్యపు లెక్కలను బట్టి నేను తెలుసుకున్నదేమిటంటే నీకు త్వరలోనే పుత్రరత్నం జన్మిస్తాడు. పుత్రరత్నం పుడతాడా? అవును రాజా, ఆ శుభతరుణానికే వేచి ఉండు. విధాత నీ పట్ల ప్రసన్నుడే. ప్రణామం గురుదేవా. మహారాజులకు జయము. రండి మహామంత్రి. మహారాజులేదో దీర్ఘాలోచనలో ఉన్నారు. అవును మహామంత్రి, చూడండి, ఉదయం నుంచి మహలు మూల మూలలా గాలిస్తున్న మా మహారాణి మేన ఎక్కడా కనపడలేదు. ఆమె మహల్లో ఉంటేగా కనపడ్డానికి. అంటే ఆమె మహల్లోనే లేదా? ఎక్కడుంది ఆమె? మహారాజా, ఆమె వనంలో శక్తి ఉపాసన చేస్తున్నారు. వనంలో శక్తిని ఉపాసిస్తోందా? ఒంటరిగా? అవును మహారాజా. మనం అక్కడికి వెళదాం. రాజా, శీఘ్రమే నీకు పుత్రరత్నం జన్మిస్తాడు. మహారాణి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. 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 ఓం ఐం హ్రీం క్లీం. ప్రియా, స్వామి, తమరిక్కడా? ఆశ్చర్యం నాకు కలగాలి మహారాణి. నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరిక్కడ ఈ నిర్జన వనంలో ఒంటరిగా? మన ఇద్దరం కలిసి శక్తి ఉపాసన చేద్దామనుకున్నాం కదా, మరి మీరు ఒంటరిగా వచ్చేసరే? స్వామి, తమరు సతీ ఇచ్చిన వరం విషయాన్ని మర్చిపోయారా? ఈ ఉపాసనను నేను ఒంటరిగానే చేయాలి. మీరు మరోలేదు ప్రియ. ఇక్కడ నువ్వు సతిని నీ కుమార్తెగా పొందటానికి ఉపాసన చేస్తున్నావు. అక్కడ కులగురు గర్గ ఋషి భవిష్యత్తుని గురించి తెలిపారు. మనకు పుత్రరత్నం జన్మిస్తాడని. స్వామి, తమరు నన్ను సందిగ్ధంలో పడవేశారు. సందిగ్ధమా లేక సంతోషమా? స్వామి, మిమ్మల్ని నే వేడుకుంటున్నాను. మహాశక్తి ఉపాసన నన్నొక్కతిని చేయనివ్వండి. మరి మహారాణి, మన కులగురు గర్గ ఋషి భవిష్యవాణి గురించి కూడా ఆలోచించు. మరి అది సత్యం. దాన్ని బట్టి మనకు పుత్రుడు. స్వామి, ఇప్పుడు ఆ చర్చలేమీ వద్దు. నాకు బాధ కలుగుతుంది. తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నన్ను మహాశక్తిని ధ్యానించనివ్వండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. ఓం నమః శివాయ. నాకు మీ ఆజ్ఞ ఏమిటి దేవేశ్వర? ఆజ్ఞ? ఇలా వచ్చావే? ఇప్పుడు మా ఆజ్ఞతోనే ప్రత్యక్షమయ్యావా? నిస్సందేహంగా తమ ఇచ్చ లేకుండా
నేను ప్రత్యక్షమవడం సంభవమే కాదు. తమరి లీలలన్నీ అపరంపారమైనవి. వాటికి వశం అవ్వడంతో నేను ఈ చోట ఈ విధంగా ప్రత్యక్షమయ్యాను. నేను తమ నుండి భిన్నం కాలేను కదా? భిన్నం కావు. మరి ప్రత్యక్షమై నా ఆజ్ఞను కోరే అవసరం ఎందుకు కలిగింది? అది కూడా తమరి లీల వల్లే. సతీ అవతారంలో మీరు మా తండ్రి యజ్ఞానికి వెళ్ళనివ్వడము, అందుకు కాదనకపోవడమును అవి కూడా తమరి లీలలే కదా. నీకు తెలిసే ఉండాలి కదా నే అలా ఎందుకు చేశాను. నువ్వు మా అభిన్న అంగానివైతే ఇది కూడా తప్పక తెలిసే ఉంటుంది. నీ రాబోయే స్త్రీ అవతారం ఎక్కడ జరుగుతుందో అది తెలిస్తే నా ఆజ్ఞను కోరాల్సిన అవసరం ఏముంది? హిమాచల మహారాణి మైనాదేవి యొక్క ఉపాసనను అనుగ్రహించడం తమరి ఆజ్ఞ లేకుండా ఎలా సంభవమవుతుంది పరమేశ్వర? శక్తికై ఆరాధన సలుపుతున్న సాధకులను అనుకూలంగా అనుగ్రహించేందుకు నువ్వు స్వతంత్రురాలు. నాకు అర్థమైంది దేవేశ్వర. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. 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 మహారాణి మైనా, అమ్మ జగదంబ, మైనారాణి, నేను నీ భక్తికి ఉపాసనకు ప్రసన్నురాలనయ్యాను. అమ్మ జగదంబ, ఇక నన్ను ప్రసన్నం చేయండి. మీరు నా ఇంటి పుత్రికగా జన్మనిస్తానని మీరు నాకు వరం ఇచ్చారు కదా, దాన్ని పూర్తి చేయండి అమ్మా. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికే నేను ప్రత్యక్షమయ్యాను. నేను పుత్రిక రూపంలో నీ గర్భాన అవశ్యం జన్మిస్తానులే. కానీ గర్గఋషి భవిష్యవాక్కును నీ పతి మనోభీష్టాన్ని కూడా పూర్తి చేసిన పిదపని ముందు నువ్వొక పుత్రుడికి మాతవు కావాలి. దాని పిదప నేను జన్మిస్తాను. ఆ సమయానికై నీవు ప్రతీక్షించాలి. నీ ఉపాసన పూర్తయింది. ఇక నీవు నీ మహలకు తిరిగి వెళ్ళు. గురుదేవ, తమరేమో మందహాసం చేస్తున్నారు, మాకేమో సందిగ్ధత. సందిగ్ధత? తమరి భవిష్యవాణి సతీమాత వరం ప్రకారం మహారాణి శక్తిని ఉపాసించడానికి వెళ్ళింది, ఆమెను తన పుత్రిక రూపంలో పొందటానికి. ఇటు తమరి భవిష్యవాణి ప్రకారంగా మాకు పుత్రరత్నం కలగాలి. రెండు మాటలు అసత్యాలు కాజాలవు కదా. మరి సత్యం ఏమిటి గురుదేవా? ఏది సత్యం గురుదేవా? మాకు పుత్రరత్నం కలుగుతాడా లేక పుత్రిక? ఇద్దరు. ఇద్దరున్నా? అవును రాజా. మైనా మహారాణికి ముందు పుత్రుడు జన్మిస్తాడు, తర్వాత పుత్రిక. అవును స్వామి, మహాశక్తి కూడా ఇదే వరాన్నిచ్చింది. అదే రాజగురువు గర్గఋషి చెప్పారు. మా ప్రణామాలు స్వీకరించండి. దీర్ఘ సుమంగళీ భవ. పుత్రప్రాప్తి పుత్రికా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీ సందిగ్ధత తీరిందా? అవును గురుదేవ, మహాశక్తి కృప వల్ల తమరి ఆశీర్వాదంతోనూ ఇక ఏ సందిగ్ధత లేదు. మా మంగళాశాసనం, మా ఆశీర్వాదము సదా నీ వెంట ఉంటాయి రాజా. ఆదిశక్తి కృపను, కులగురువు గర్గఋషి ఆశీర్వాదాన్ని పొందిన మహారాజు హిమవంతుడు, మహారాణి మైనా ఎంతో సంతోషించారు. కానీ దేవేంద్రుడు, దేవతలు
తారకాసురుడి బాధలకు భయపడి ఆ భయాన్ని తొలగించే మార్గం వెతకసాగారు. అప్పుడు వారికి ఆకాశంలో విహరిస్తున్న దేవర్షి నారదుడు తారసిల్లాడు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. దేవర్షి, మమ్మల్ని భీతావోల్ని గావించారు కదా. భయం చెందాల్సింది పెడబుద్ధులు మలిన చరిత్రులే కదా దేవేంద్ర. తమరెందుకు భయపడుతున్నారు? మా దుర్దినాల్లో తమరు కూడా ఎత్తి పొడుస్తున్నారా దేవర్షి? నారాయణ నారాయణ, పొడుపులను సహిస్తాను, పొడవబోను. దేవర్షి, దయచేసి తమరెటు నుంచి వస్తున్నారో కాస్త చెప్పండి. మాకేదైనా శుభ సమాచారం తెచ్చారా? నేను ఊరికే శుభ అశుభ సమాచారాలు చేరవేసేవాడినిగా మిగిలాను. అయినా నీకొక సమాచారం చెప్పాలి. ఏమిటా సమాచారం? చెప్పండి దేవర్షి. మహారాణి మైనా చేసిన శక్తి ఉపాసన సఫలమైంది. ఇక శక్తి ఆమె ఇంట పుత్రిక రూపంలో జన్మిస్తుంది. ప్రసన్నం కావటానికి తొందర లేదు. పుత్రిక జననం పుత్ర జననం తర్వాతనే అవుతుంది. ఏం భయపడనవసరం లేదు. కార్యం నెమ్మదిగా జరుగుతుంది, కానీ జరగక మానదు. దేవేంద్ర, భవిష్యత్తులో ఇక మీద జాగ్రత్త. ఆ పరమపిత బ్రహ్మదేవుని హెచ్చరిక మరవకండి. మీకోసం తారకాసురుడు మళ్లీ జన్మించవచ్చు, కానీ మిమ్మల్ని కాపాడేందుకు ఆదిశక్తి లేక సతీదేవి మళ్లీ జన్మించదు. దేవర్షి, తారకాసుడి వధ జరిగేలోపు ప్రస్తుత సమయానికి ఏదైనా ఉపాయం? దేవేంద్ర, నేను తమది సమస్త దేవగణాలది దయనీయ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలను. నాకు తెలిసినదేమంటే ఎల్లవేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే ఉపాయం. భవహరుడు పరమశివుని పంచాక్షరీ మంత్ర జపమే. ఓం నమః శివాయ. అంటే నేటి దినం అత్యంత శుభం. నేడు నంది సుయేషల వివాహ దినోత్సవం. అందుకని కైలాసంలో శివుని ప్రత్యేక పూజలకు ప్రార్థనలకు నంది ఏర్పాట్లు చేశాడు. దేవర్షి, అంటే మీరనడం మేము దేవతలందరము అక్కడికి వెళ్ళి శివుని ప్రార్థించాలనేగా? నిజం అదే. కానీ ఒక మాట, ప్రార్థనలు స్తుతి సదా ప్రసన్న చిత్తులై చేయాలి. మీ ముఖాల్లో విషాదం కనపడరాదు. ప్రసన్న చిత్తులై సలిపే ప్రార్థన అవశ్యం సఫలమవుతుంది. దేవర్షి, ఈ శుభ సందర్భాన శివ ప్రార్థనల్లో తమరి తోడ్పాటు ఉండాలని మా అందరి కోరిక. కోరటమేల దేవేంద్ర, నారదుడు శుభకార్యం అంటేనే సదా తత్పరుడై ఉంటాడే. శుభస్య శీఘ్రం. शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नभधर जलमूल क्षण क्षणानिकी दश दिशलंदुन उषसुलोन नभधर जलमूल
క్షణక్షణానికి దశ దిశలందున ఉషస్సులోన మృతి జన్మలలో జడ చేతనలో నీవే నిండితివే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆది అనంతము నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఆది అనంతం నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఓ సుఖకర్త ఓ దుఃఖహర్త ఆపదలోన నీవే. ఓం నమః శివాయ,